యాక్చువల్గా మనం చూస్తాము కుకింగ్ కాంపిటీషన్ అంటే పెళ్ళైపోయిన వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ 9th క్లాస్ పిల్లల నుంచి యువత వరకు అంటే స్పిన్స్టర్స్ ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి కొంచెం మోడర్న్గా ఉన్నా సరే వాళ్ళ వంట తీరుని చాలా బాగా ఇక్కడ తీసుకొచ్చేసారు. వాళ్ళ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానితో పాటుగా వీళ్ళ స్టార్ట్అప్స్ కూడా స్టార్ట్ చేశారంట. వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. హలో, మే నో యువర్ నేమ్ ప్లీజ్? My name is Arpita. Arpita. You are from? I am from Kolkata. Kolkata. What is the passion about this? So basically, what I do is I work here, but I love cooking. So I make something or the other for myself or for my guests. But few days back, I got to know about this food expo happening. Okay. So I thought that would be a great platform to just cook and to like make other people eat. That's was my main motive here. Okay. That's why I came here and prepared something for everybody. Okay, what is the inspiration for your food? That here today for everybody else to like try and cherish those Kolkata snacks that I used to eat during my childhood. Please tell me few words about Food Expo. It's a very great platform for everybody to showcase their talent, and there are several stalls and everything present. It was a very great experience. It was very organized and I had a really great time. Thank you so much. Hi, మీ పేరు? నేను గీత. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, విశాఖపట్నం నుంచి ఫుడ్ ఎక్స్పోకి వచ్చారా? I came to support my friends. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. మీకు కూడా కుకింగ్ కాంపిటీషన్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే ఐ యాక్చువల్లీ లైక్ ట్రైంగ్ అవుట్ న్యూ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. కొత్త రెసిపీస్ అవన్నీ అలా ట్రై చేయడం ఇష్టం. ఏదైనా కొత్త క్యాఫే ఓపెన్ అయితే ఫ్రెండ్స్ అందరితోటి వెళ్ళి యూ గో అండ్ యూ ట్రై న్యూ డిషెస్. And Tinu actually she started a business as startup. So basically Hungry Cook. Hungry Cook అని Instagram లో పేజ్ ఉంది. So ఇక్కడ నమ్కీన్స్ దొరుకుతాయి, చట్పటా అండ్ స్వీట్ ఉంది. వాట్సాప్ నెంబర్ యూ కెన్ ఆర్డర్. కుకింగ్ మీద ప్యాషన్ తో ఈవిడ అలా హంగ్రీ కుక్స్ అన్నది క్రియేట్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ హాయ్ అమ్మా, మీ పేరు? లావణ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇంత చిన్న అంటే ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. అంటే ఇంత చిన్న ఏజ్ లో కాంపిటీషన్ కి రావడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ సో ఫన్నీ అండ్ ఫ్యాంటాస్టిక్. అంటే అందరూ కూడా సమ్వాట్ ఆల్ ఆర్ మ్యారీడ్. ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ చాలా ఫన్నీగా సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టాల్స్ అన్ని అలా ఎలా అనిపించినాయి మన ఫుడ్ ఎక్స్పో? విజిట్ చేసాం, చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఎక్కడి నుంచో వచ్చి పెట్టారు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ న్యూ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మా, మీ పేరు? లహరి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. మీరేం చదువుతున్నారు? జాబ్ చేస్తున్నారా? ఓకే, కుకింగ్ అంటే ప్యాషన్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది ఫుడ్ ఎక్స్పో? థ్రిల్గా ఉందా? ఫుడ్స్ అన్ని బాగున్నాయా? ఓకే, అందరికన్నా ఇప్పుడు కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారండి చిన్న అమ్మాయి. 9th స్టాండర్డ్ చదివింది, బట్ చదువుతుంది 9th స్టాండర్డ్ చదువుతుంది, బట్ చిల్లీ చికెన్ చేశారు, చాలా బాగా చేశారు. మీకు కుకింగ్ అంటే ఇష్టం ఉందా? యువర్ ప్యాషన్. ఓకే, ఎప్పటి నుంచి నువ్వు కుక్ చేస్తున్నావు నాన్న? 5th క్లాస్ నుంచి వండుతున్నాంట వంటలు. సూపర్. అండ్ నీకు చికెన్ ఎందుకు చేసావు ఈరోజు కాంపిటీషన్ లో? ఓకే, ఇష్టం మీకు చికెన్ బాగా. ఓకే, ఫుడ్ ఎక్స్పో ఎలా అనిపించింది నీకు? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వచ్చి కాంపిటీషన్ లో పాల్గొన్నారు కదా, నీకు అనిపించలేదా నాకు ఎక్కడ వస్తుంది, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకే ప్రైజ్ వస్తుంది అని? ట్రై. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా సరే మనం విన్ అవ్వడానికి పార్టిసిపేట్ చేయకూడదు. పార్టిసిపేట్ చేసామా లేదా అని అందరితో మింగిల్ అవ్వడానికి, ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి చాలా మంచి మాట చెప్పామమ్మా. ప్రతిదీ ట్రై చేస్తేనే మనం వాట్ వీఆర్ అన్నది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మిస్ అయింది ఎవరిదైనా? 1+ యాక్చువల్గా మన ఫుడ్ ఎక్స్పోకి స్పిన్స్టర్స్, లేకపోతే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, 75 సంవత్సరాల వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. కానీ దానితో పాటు ఎక్కడ వేరే స్టేట్స్, చెన్నై, కోల్కతా వాటి నుంచి కూడా వచ్చారు. ఇక్కడ ONGCలో వర్క్ చేస్తారు ఈవిడ. హాయ్ మా, వాట్స్ యువర్ నేమ్? సుందరి
గారు. సుందర ప్రియ. ఓకే, సుందర ప్రియ గారు, ఇక్కడ మన రాజమండ్రి ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచి ఉన్నారు రాజమండ్రిలో? 4 years అయింది. 2019లో వచ్చాను. 4 years లో తెలుగు నేర్చేసుకున్నారా? అవునా? ఓకే, మీకు ఈ ఫుడ్ ఎక్స్పో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాల్స్ ఫుడ్ టేస్ట్ చేయడానికి కూడా ఇస్తున్నారు. అండ్ అవన్నీ రాజమండ్రిలో కూడా ఉంది అని చెప్పారు. అవన్నీ చూడడానికి ఇది ఒక గుడ్డి అడ్వర్టైజ్మెంట్ లాగా ఇది ఇస్తుంది. ఓకే, అండ్ ఇంకేమన్నా చెప్పగలరు సజెషన్స్? మీరు చాలా స్టేట్స్ తిరుగుతారు కదా ఓఎన్జీసీ కాబట్టి, ఇంకేమైనా బాగుంటుంది ఇక్కడ ఉంటే బాగుంటుంది అనడానికి? ఓకే, ఇలాగే ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, వెరీ షార్ట్ టైం ఆఫ్ టైం లైక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేస్తారంటే ఇంకా బాగుంది. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇయర్ ఇంకా వీ నీడ్ మోర్ ప్లేస్ కూడా తీసుకుంటామండి మీ అందరి కోసం, ఎందుకంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇయర్